మిత్రులందరికీ శుభోదయం. మన కళ్యాణదుర్గ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి, గతంలో ఉన్న ఎమ్మెల్యేకి మంత్రి అండ్ ఎమ్మెల్యే ఆవిడకి ఇప్పుడున్నటువంటి అరణ్య సురేంద్రబాబు గారికి ఉన్న తేడా ఏంటనేది నేను కొంచెం నాకు తెలిసిన వాటిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గత ప్రభుత్వంలో డీలర్లకి, ఫీల్డ్ అసిస్టెంట్లకి, యానిమేటర్లకి, ఇలాంటి చిన్న చిన్న పోస్టులకి ఎంత మొత్తాన అమౌంట్ ఎవరికి ముట్టాయో నియోజకవర్గంలో అందరికీ తెలుసు. అదేవిధంగా అరణ్య సురేంద్రబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మన కళ్యాణదుర్గ నియోజకవర్గంలో ఒక రేషన్ డీలర్లకు కానీ, యానిమేటర్లకు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లకు కానీ, ఇంకా చిన్న చిన్న పోస్టులు ఏవైనా ఉంటే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 100కు 100% నిజాయితీగా ప్రతి కార్యకర్తకి, ప్రతి పేదవాడికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో అందరికీ అన్ని సంపూర్ణంగా పంచడం జరిగింది. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఏ ప్రాంతంలోనైనా సరే ఇబ్బంది, వాళ్ళకి ఏదైనా సమస్య ఉంది అంటే వెంటనే స్పందిస్తాడు అనడానికి 2 ఉదాహరణలు చెప్తాను. మొన్న వర్షం వచ్చి ఒంటిమిద్ది గ్రామంలోన ఎస్సీ కాలనీలోన వర్షపు నీరు అనేది నిండిపోయి ఉంటే ఆ విషయాన్ని తెలియజేసిన వెంటనే అప్పటికప్పుడే అది కూడా పరిష్కారం అయిపోయింది. చెట్టూరు మండలం ములుకులేడు గ్రామంలోన స్కూల్ పరిస్థితి ఏదో బాగాలేదంటే అప్పటికప్పుడే వెంటనే స్పందించి 25,000 అమౌంట్ అందజేయడం కూడా జరిగింది. మన ఎమ్మెల్యే అరణ్య సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గ నియోజకవర్గ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి అనే ఆశయంతో వచ్చాడే గానీ ఆశతో కాదు.